శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 8 నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి మార్పులు, అలాగే ఒక ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా రాష్ట్రాధిపతి కుజుడు దశమాధిపతి రవితో కలిసి తృతీయ స్థాన సంచారం చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మీరు ఈ సమయంలో ప్రారంభించే నూతన ప్రయత్నాలు, అది ఉద్యోగ సంబంధించిన విషయాలు కానీ, ఏదైనా ఒక గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ కంప్లీట్గా అవి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అవుతాయి. ఈ సమయంలో నిరుద్యోగులకి ఏదో ఒక ఉద్యోగ అవకాశం వస్తుంది. ఎటువంటి కాంపిటీషన్ అయినా, ఒక రన్నింగ్ అయినా లేదంటే ఇంకొక రిటన్ ఎగ్జామ్స్ అయినా దాంట్లో సక్సెస్ వస్తుంది. అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగంలోకి మారడం కానీ, ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద 3వ స్థానం అన్నది ఉపచయ స్థానం అవుతుంటుంది. అక్కడ ఇటువంటి బలమైనటువంటి గ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు చేసే ప్రయత్నాలు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా చతుర్థ భావంలో శుక్రుడు బుధుడు ఉండడం జరిగింది. ఈ విద్యా సంబంధించిన విషయాలు, విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంటుంది. అలాగే ఉన్నత విద్య కొరకు ఇప్పటి నుంచే మీరు చేసే ప్రయత్నాలు కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్త కాలేజీలో చేరాలనే ప్రయత్నం, ఏదైనా ఎంట్రన్స్ రాయడం, ముందుగానే కాలేజీలో సీట్ రిజర్వ్ చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే రాహు ఈ శుక్రుడు కలియడం వల్ల కొంత క్రియేటివిటీ, మీలో ఏదన్నా ఒక కళారంగానికి సంబంధించినటువంటి నటనో, మ్యూజిక్, పాటలో, సంగీతం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన విషయంలో మీరు కృషి చేసుకునే అవకాశం ఉంది. అలాగే గృహంలో కొన్ని కొత్త సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏసీలు లాంటివి కొనుక్కోవడం కానీ, ఏదైనా ఆధునిక వంట పరికరాలు కానీ, ఏసీలు, ఫ్రిడ్జ్లు లాంటివి, గృహోపకరణాలు లాంటివి గృహ అవసరాలకు కొనడం జరుగుతూ ఉంటుంది. కొన్ని పాత ఇచ్చేసి కొత్తగా కొనడం, అలాగా గృహాన్ని కొత్తగా అలంకరించుకుంటారు. ఏదో ఒక శుభకార్యానికి మీ గృహాన్ని రెడీ చేసినట్టు ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉంటారు. ఇక స్పెక్యులేషను, షేర్ మార్కెట్ ఎప్పట్లాగే 5వ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల ఇబ్బంది పడుతుంటాయి. ప్రేమ విషయంలో ఇప్పుడు చేసే ప్రపోజల్స్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. పంచమంలో ఉన్నటువంటి శని సప్తమాన్ని చూడటం వల్ల వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఆలస్యం అవుతుంటాయి. ఈ విధంగా వివాహ ప్రయత్నాలు, ప్రేమ సంబంధించిన విషయాల్లో కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ప్రధానంగా మనకి గురుగ్రహం అష్టమ స్థాన సంచారం అన్నది ఒక విధంగా చెప్పాలంటే ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే ధనస్థానాన్ని చూడటం వల్ల కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటారు. గతంలో దూరమైనటువంటి కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక ఆర్థిక పరంగా ఒక నిధి లాంటిది, అంటే ఒక ఫండ్ ఏదన్నా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అది ఒక చిట్ ఫండ్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ అవ్వచ్చు, అంటే మీకు అత్తవారి దగ్గర నుంచో, పూర్వీకుల దగ్గర నుంచో రావాల్సినటువంటి ఆస్తి లాంటిది ఏదైనా సడన్గా రావడం వల్ల కొంత ధనయోగం అన్నది గురువు కలిగించే అవకాశం ఉన్నది. అలాగే మరి పిల్లల విషయంలో కూడా, పిల్లల్ని ఏమైనా మీరు విదేశం పంపాలనుకున్నా, వారికి ఏమైనా వివాహం చేయాలన్నా కొన్ని ప్రయత్నాలు నెరవేరడం జరుగుతుంటుంది. అయితే ప్రతి ప్రయత్నం కూడా 1-2 సార్లు చేయవలసి ఉంటుంది. ఏది కూడా అంత సునాయాసంగా జరిగే అవకాశం ఉంది. ఇంకా మనకి గురువు వక్రగమనంలో ఉండడం వల్ల మార్చి 11 వరకు ఈ చేసే ప్రయత్నాలు 1-2 సార్లు ప్రయత్నం చేయడం, దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇది కొంతవరకు శ్రమతో ప్రతిదీ సాధించవచ్చు. అయితే కొద్దిగా ఓర్పు, సహనంతో పాటిస్తే 100% కుటుంబపరమైన సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యలు చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొంతవరకు ఏదైనా వృత్తిపరంగా మీరు మారాలనే ఆలోచన నెరవేరుతుంది. సడన్గా ఉద్యోగంలో కూడా కొంత అభివృద్ధి, ప్రమోషన్ లాంటిది రావడం, ఇవన్నీ సాధారణంగా ఈ రాశి వారికి వచ్చే ప్రధానమైనటువంటి మార్పులుగా సూచించడం జరుగుతుంది. ఇక మెయిన్గా ఏంటంటే దశమ స్థానం, అది కర్మస్థానంలో కేతుగ్రహ సంచారం ఉండడం వల్ల చాలా కాలంగా మీరు వృత్తిపరంగా చాలా అసంతృప్తిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎలాగని ఉద్యోగం మానేయాలి, ఇంకో దాంట్లో చేరాలి, ఇదంతా తృప్తికరంగా లేదు, పెద్దగా డెవలప్మెంట్ కూడా రావడం లేదు అన్న ఆలోచనతో ఉన్నవారికి ఈ సమయంలో, అంటే ఈ నెలలో ఏదైనా ఉద్యోగపరమైనటువంటి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ వృశ్చిక రాశి వారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్సైజ్ అలాంటి వాటిలో, ఈ సిబిసిఐడి, రక్షణ శాఖ, అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ఇటువంటి వాటిలో ఉన్నవారికి కంప్లీట్గా ఉద్యోగంలో మార్పు కానీ, ట్రాన్స్ఫర్ కానీ రాస్తుంది.
అలాగే కొత్త ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి వృత్తిలో మార్పు మాత్రం కంప్లీట్గా రావడం జరుగుతుంది. ఈ వారంలో ప్రధానంగా శని త్రయోదశి 14వ తారీఖున శని త్రయోదశి రావడం జరిగింది. ఆ మన్నాడు 15వ తారీఖున మహాశివరాత్రి కాబట్టి ఏదైనా ఈ సకల రాసుల వారు కూడా జీవితంలో మళ్ళా తిరిగి పుంజుకోవాలంటే ఈ ప్రధానంగా ఈ 2 రోజులు మరి మన శని త్రయోదశి రోజు ఏదైనా శని క్షేత్రాన్ని దర్శించడం, ఏదో మన మందవిల్లని అని కొన్ని శని క్షేత్రాలు దర్శించి అక్కడ పూజ చేయించుకోవచ్చు. లేని పక్షంలో ప్రధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి అక్కడ ఉన్నటువంటి పంతులు గారి ద్వారా కంప్లీట్గా మీరు మరి విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం చేసి చక్కగా ఈ తైలాభిషేకం జరిగిన తర్వాత ఆ ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి పరమశివుని కూడా దర్శించుకొని ఆ రోజు కంపల్సరీగా మీరు అంటే చాలాసార్లు చెప్పినప్పటికి కూడా కొత్త వారి కోసం ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ తినకూడదు. అది ఆ రోజంతా నియమంగా ఏదో ఫ్రూట్స్ పళ్ళు వాటి తింటూ మరి అదే మర్నాడు కూడా మహాశివరాత్రి గొప్ప అదృష్టం కాబట్టి మహాశివరాత్రి రోజు మరి ఆ పరమశివుని దర్శించుకొని వీలైతే మారేడు దళాలతో కనీసం ఒక్క మారేడు దళమైనా పర్వాలేదు, ఆ మారేడు దళంతో మరి పరమశివుని యొక్క అర్పించి నమస్కరించుకొని ఆ రోజు కూడా విధి విధానంగా మీరు పవిత్రంగా భగవంతుడికి దగ్గరగా ఉండడం వల్ల జీవితంలో ఆ మర్నాడు నుంచి చాలా గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మహాశివరాత్రి రోజు వీలున్న వాళ్ళు అంటే ప్రతిదీ పెద్ద టెంపుల్లో పంచారామాల్లో కాశీక్షేత్రంలో అక్కర్లేదు, ఎక్కడ ఏ శివలింగం ఉన్నా వీలైతే రుద్రాక్షలు అంటే ఎన్ని ముఖాలైనా పర్వాలేదు, ఎన్నైనా పర్లేదు, మరి శుభ్రమైనటువంటి వాటర్లో వేసి ఆ రుద్రాక్షలతో శివునికి అభిషేకం చేయవలసి ఉంటుంది. ఈ అభిషేకం చేసిన తర్వాత ఆ రుద్రాక్షల్ని అంటే మీ బంధువులు కానీ మీరు కానీ ఎవరు కానీ అది అదే రోజు మెడలో ధరించడం వల్ల కూడా శని భగవాను నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి కంప్లీట్గా మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీలో ఉన్నటువంటి కోపం అనేది బాగా తగ్గిపోతుంటుంది. చాలా ఓర్పుగా సహనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మీకు ధనాకర్షణ పెరుగుతూ ఉంటుంది, ముఖంలో ఒక విధంగా గ్లో పెరుగుతూ ఉంటుంది, ఒక గౌరవమైనటువంటి హోదా కలుగుతూ ఉంటుంది. దీంతోపాటు మీరు ధరించగలిగితే విభూతి ధారణ వల్ల విభూతి ధారణ కూడా అలవాటుగా చేసుకొని ప్రతిరోజు ధరించడం వల్ల జీవితంలో కంప్లీట్గా చేంజ్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అది ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, ఎంతో కొంత మీ జీవితంలో మార్పు అన్నది రావడం జరుగుతుంటుంది. అంటే దీనికి ప్రత్యేకంగా ఏలినాడు శని జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది కాబట్టి వాళ్ళే చేయలేని రూల్ ఏం లేదు, ఎవరన్నా చేయొచ్చు, ఎవరు చేసినా కూడా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మకంతో ఎంత చిన్నగా అయినా ఎంత చిన్న దేవాలయంలో చూసినా ఆ ఫలితం వస్తుంది తప్ప పర్టికులర్గా అక్కడికే వెళ్ళాలి, ఆ క్షేత్రమే దర్శించాలి అని ఏం పెట్టుకోవద్దు. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ శివాలయం అయినా ఏ శివలింగానైనా దర్శించి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.